ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను పావని. కాకినాడ బాణాసంచ పేలుడు ఘటన దృశ్యాలు భయానకంగా ఉంటాయి. పేలుడు ధాటికి మృతదేహాలు పొలాల్లోకి ఎగిరిపడ్డాయి. పొలాల్లో 6 షెడ్లు వేసి బాణాసంచా తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. భోజనం కోసం బయటకు వెళ్లడంతో పలువురు కార్మికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో పరిస్థితిని కలెక్టర్ షణ్మోహన్, ఎస్సీ బిందు మాధవ్ పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు తాజా మాజీ సిఎస్ విజయానంద్ ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. సాయి ప్రసాద్ 1991 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేశారు. ఆపై పలు జిల్లాల్లో విధులు నిర్వహించారు. 2024 నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన సిఎస్ గా ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ 9th క్లాస్ విద్యార్థులకు మార్చిలోనే 10th పాఠాలు బోధించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వారికి మార్చి 12 లోపే SA2 పరీక్షలను పూర్తి చేయనుంది. ఏప్రిల్ 23 వరకు 10వ తరగతికి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ లో 4 చాప్టర్లను టీచర్లు బోధిస్తారు. గవర్నమెంట్ స్కూళ్లలో బ్రిడ్జ్ కోర్సును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. దీని వల్ల వచ్చే విద్యా సంవత్సరంలో సిలబస్ త్వరగా పూర్తయి ప్రిపరేషన్ కు అధిక సమయం ఉంటుంది. రాష్ట్రంలో టీచర్ల బదిలీలను మే నెలలో చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సర్వీస్ పాయింట్లకు గతేడాది తరహాలోనే డెసిమల్ట్లోనే పాయింట్లు ఇవ్వనున్నారు. తాజాగా విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యారు. గతంలో టీచర్లను దూర ప్రాంతాలకు బదిలీ చేశారని, మార్చాలని పలువురు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ ఏడాది దాదాపు 20,000 మంది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళంలో డయేరియా విజృంభణకు ఈ కోలి బ్యాక్టీరియా కారణమని అధికారులు నిర్ధారించారు. నీటి నమూనాలో 11 చోట్ల ఈ కోలి ఉన్నట్లు గుర్తించమన్నారు. నిన్నటి వరకు 162 కేసులు నమోదవగా 112 మంది ఇంకా చికిత్స పొందుతున్నారని తెలిపారు. కాగా మనుషుల ప్రేగులో ఉండే ఈ బ్యాక్టీరియా జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయితే కలుషితమైన ఫుడ్, నీరు తీసుకున్నప్పుడు విరోచనాలు, వాంతులకు కారణమవుతుంది. ఇటువంటి టాప్ 5 ఆంధ్ర న్యూస్ రేపటి టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.